హాయ్ ఫ్రెండ్స్. సో ఇది బెంగో సర్కస్ అని ఆర్టీసీ క్రాస్ రోడ్లో జరిగిండే లాస్ట్ 1 మంత్ బ్యాక్, 2 మంత్స్ బ్యాక్ అనుకోండి. ఏప్రిల్ మంత్లో వెళ్ళాము మేము. సో సమ్మర్ వెకేషన్ అప్పుడు ఇది పెట్టారనమాట. ఇప్పుడు క్లోజ్ అయిపోయింది. సో అప్పుడు వెళ్ళిన వీడియో అనమాట ఇది. ఫొటోస్ ఉంటాయి ఈ వీడియోలో, చూడండి ఫ్రెండ్స్. ఓకేనా. మేము మా బాబుని చూపిద్దామని వెళ్ళాము. చాలా రోజులు అనుకుంటున్నాము సర్కస్ మా బాబు సర్కస్కి వెళ్దామని అంటున్నాడు. సో అందుకని ఆ రోజు సండే రోజు వెళ్ళాము. మేము కూడా ఇక చాలా ఇయర్స్ అయింది, ఎప్పుడో చిన్నప్పుడు చూసాము. ఆఫ్టర్ లాంగ్ టైమ్ యానిమల్స్ అవన్నీ ఉంటాయి కదా, ఎలిఫెంట్ స్టంట్స్ వేసేది, మంకీస్ అవన్నీ ఉంటాయి కదండి యానిమల్స్. సో అవన్నీ ఉంటాయి అనుకున్నాం, కానీ యానిమల్స్ ఏం లేకుండే. ఓన్లీ వీళ్ళే స్టంట్స్ వేసే వాళ్ళు ఉంటారు కదా, స్టంట్స్ ప్లేయర్స్, వాళ్ళే రకరకాల డిఫరెంట్ స్టంట్స్ చూపించారు. సో అది చూసి ఎంజాయ్ చేసామన్నమాట మేము ఆ రోజు. సో మీరు కూడా వెళ్ళకపోతే ఎవ్రీ ఇయర్ పెడుతూనే ఉంటారండి ఇవన్నీ, ఇలాంటి వెకేషనల్ ఇవి సెటప్స్ వేస్తూనే ఉంటారు ఇక్కడ మన ట్యాంక్ బండ్ దగ్గర. ఎన్టీఆర్ పార్క్, ఎన్టీఆర్ సర్కిల్ ఉంది కదా, నెక్లెస్ రోడ్, ఆ నెక్లెస్ రోడ్ దగ్గర ఇవన్నీ పెడుతూనే ఉంటారు ఎవ్రీ ఇయర్. ఎవ్రీ సమ్మర్లో ఉంటూనే ఉంటాయి. దసరా హాలిడేస్ అప్పుడు ఉంటుంది. ఈ సెటప్లు ఉంటూనే ఉంటాయి జనాలకు, అందరికి ఎంటర్టైన్మెంట్ ఉండాలని. సో మేము వెళ్తూనే ఉంటాము, ట్యాంక్ బండ్ దగ్గర వెళ్తూనే ఉంటాము ఎవ్రీ సండే. సో అలా వెళ్ళి ఎంజాయ్ చేసి వస్తూ ఉంటాం అనమాట. మా బాబు లేకపోతే ఇంట్లో బోర్ అవుతుందమ్మా, ఎక్కడికైనా వెళ్దాము అంటూ ఉంటాడు. సో సర్లే అని మేము కూడా వెళ్తూ ఉంటాం అనమాట. సండే రోజు బయటకు వెళ్ళినప్పుడు ఇవన్నీ చూసుకొని వస్తూ ఉంటాం అనమాట. సో నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకెవరైతే చూడలేదో వాళ్ళు కంప్లీట్గా వీడియోస్ చూడండి, ఇంకా షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. సో చూడండి, ఈ విధంగా డిఫరెంట్ స్టంట్స్ చూసాం ఆ రోజు, వాళ్ళు ఎంజాయ్ చేసామన్నమాట. చూడండి, ఎండ్ వరకు చూస్తూనే ఉండండి వీడియో మొత్తము. సో అది రౌండ్ ఏమైతే కనిపిస్తుందో అందులో వెహికల్ ఉంటుందన్నమాట, బైక్ రేసింగ్ ఉంటుందన్నమాట. బైక్ రేసింగ్ ఇదేమో డిఫరెంట్ మ్యాజికల్ షోస్ చేశారు. అమ్మాయిలు చూడండి, అమ్మాయిలు వచ్చారు, గర్ల్స్ వచ్చి డిఫరెంట్గా ఇవన్నీ స్టంట్స్ చేస్తూ ఉంటారు. ఇంకా మనం చిన్నప్పుడు ఇంకా చాలా రకాల స్టంట్స్ చూసాము, కానీ ఇప్పుడు కూడా ఉంటాయి అనుకున్నాం, కానీ ఇప్పుడు ఏమంతగా చూపించలేరు వాళ్ళు. మేము చిన్న ఉన్నప్పుడు అయితే ఎలిఫెంట్ బ్యాట్ బాల్ ఆడేది, మంకీ అండ్ ఎలిఫెంట్తో కాంబినేషను, డాగ్ కూడా బాల్ ఇలా తలపైన పెట్టుకోవడము, క్యాచ్ వేయడము, డ్యాన్స్ చేయడము డాగ్, ఇలా రకరకాల యానిమల్స్తోనూ కూడా స్టంట్స్ చూపించేవాళ్ళు. కానీ ఇప్పుడు ఇందులో అయితే యానిమల్స్ది ఏం చూపించలేదు. వీళ్ళే అమ్మాయిలు, గర్ల్స్ చాలామంది ఉన్నారు అక్కడ. నేపాలీస్ వాళ్ళు ఉంటారు కదండి, నేపాలీస్ కానీ ఇంకా సౌత్ కొరియన్స్ అమ్మాయిలు వాళ్ళే ఉన్నారు మ్యాక్సిమమ్. సో వాళ్ళు చిన్నప్పటి నుండి ఇవన్నీ నేర్చుకుంటూ ఉంటారు. అది మనం చేయడానికి వెళ్తే మాత్రం మనకు రావు ఇవన్నీ. వాళ్ళు రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు కాబట్టి ఈజీగా చేసుకోగలుగుతారు. సో చూడండి.
పూసుకున్న పుష్పందని అడిగిపోయినాడా. See ya. Get ready for freshers. Help me. इतना सब क्यों? Try Venus. Isn't this so smooth? Avocado soap bars, a Venus comfort glide that glide over every curve. Way too smooth.